భరద్వాజ గారు, ఇప్పుడు బాలకృష్ణ గారి 'అఖండ 2' సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వినపడుతున్నాయి. అవును. ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఫ్యాన్స్ కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఏంటి అసలు 'అఖండ 2' సంబంధించిన ప్రోగ్రెస్ ఏంటి అనేది ఆడియన్స్ క్యూరియాసిటీ. అంటే 100 కోట్ల క్లబ్లో చేరటం, బాలకృష్ణ గారి సినిమాలు డబుల్ హ్యాట్రిక్లో అని కొట్టేసి అన్నాం. 4 సినిమాలు వరుసగా 100 కోట్ల క్లబ్లోకి చేరిపోవటం, వరుసగా ఆ ఫీట్ సక్సెస్ చేసినటువంటి సీనియర్ హీరోగా ఆయన ఒక రికార్డు కొట్టేశాడు. కొట్టేయడంతో పాటు డబుల్ హ్యాట్రిక్కి ఒక పునాది పడిపోయింది. ఇప్పుడు దాని మీద నెక్స్ట్ పిక్చర్ వస్తుంది, 'అఖండ 2'. ఈ సినిమాకి బడ్జెటే 200 crore అంటున్నారు. అంటే 200 కోట్ల బడ్జెట్కి తీసుకెళ్తున్నారు ఇప్పుడు సినిమాని, బాలకృష్ణ సినిమాని. తీసుకెళ్తున్నప్పుడు మార్కెట్ కూడా పెరగాలి. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నాడు ఆయన, బోయపాటి. గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేసినప్పుడు ఎలిమెంట్స్ ఏమి ఉండాలి అనే దగ్గర గతంలో లాగా ఉండదు పరిస్థితి. గెటప్పుల దగ్గర నుంచి, క్యారెక్టరైజేషన్ దగ్గర నుంచి చాలా మార్పులు వస్తాయి. అలాగే మనకి ఒక సింగిల్ విలను వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్టు అది ఆ డిజైన్లో వెళ్ళిపోవటం అనేది కుదరదు. సో ఇప్పుడు చాలామంది వినిపిస్తున్నాయి పేర్లు. ఆది పినిశెట్టి పేరు వినిపిస్తోంది. అవును, ఆల్రెడీ యంగ్ విలన్గా చేస్తున్నాడు. ఇప్పుడు సంజయ్ దత్ ఈ సినిమాలో మెయిన్ విలన్గా కనిపించబోతున్నాడు అనేది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అనేది. అలాగే షూటింగ్ కూడా చాలా శరవేగంతో వీళ్ళు చేస్తున్నారు, మొదలైపోయింది. ఆయన పార్టిసిపేట్ చేస్తున్నాడు, నడుస్తోంది. ఈ నడుస్తున్న దానిలో హిమాలయాల్లో షూటింగ్ ఉంటుంది అంటున్నారు. అలాగే ఫారెన్ లొకేషన్స్లో షూటింగ్ ఉందని చెప్తున్నారు. ఇంకా ఎవరెవరు వస్తారు దీనిలోకి అంటే ఈ విలన్ జాబితాలోనే ఇది మాత్రమే కాదు అని కూడా వినిపిస్తోంది. ఏది ఆది పినిశెట్టి అలాగే సంజయ్ దత్ మాత్రమే కాదు, ఇంకా ఉంటారు అని. అలా ఇది ఒక రకంగా ఇందులో ఈయన క్యారెక్టరు గెటప్ దగ్గర నుంచి చాలా కేర్ తీసుకుంటున్నారు. అఖండ ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. ఆలయ పరిరక్షణ అనేటువంటి ఒక కార్యక్రమం నడుస్తుంది ఆ సినిమాలో అండర్ కరెంట్గా. ఈ ఆలయ పరిరక్షణ అనేటువంటి దాని ఎక్స్టెన్షన్ దీనిలో నడవబోతోంది. దీన్ని ప్రపంచానికి అప్పీల్ అయ్యేలాగా ఎలా డిజైన్ చేస్తారు అనేది చూడాలి. దీనికోసం చాలా ఎలిమెంట్స్ పట్టుకొస్తున్నారు కథలోకి. ఈ పట్టుకొస్తున్నటువంటి క్రమంలోనే దీని ఆటోమేటిక్గానే మార్కెట్ విస్తృతి వచ్చేస్తుంది. గతంలో అఖండ టైంలో ఒక మాట దొర్లింది, అరవింద్ గారు అన్నాడు డాస్ మీద, ఇటువంటి కంటెంట్ మీరు లార్జర్ మార్కెట్ని కనుక టార్గెట్ చేయగలిగితే వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది అని. ఇప్పుడు ఆ మాటలు నిజం చేసేటువంటి ప్రయత్నంలో ఉన్నాడు బోయపాటి శ్రీను గారు. అందుకోసం ఈ కసరత్తు అంతా చేస్తున్నారు. సో ఇప్పుడు 100 కోట్ల క్లబ్బు 4 సినిమాలు అనేది కాదు ఇప్పుడు పరిస్థితి. ఇప్పుడు 1000 కోట్ల టార్గెట్తో నడుస్తోంది. ఈ 1000 కోట్ల టార్గెట్ 200 కోట్లతో ప్రాజెక్టు. ఇది ఇప్పుడు బాలకృష్ణ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నటువంటి టాపిక్. అందుకని ఈ కంటెంట్కి ఎంత కంట్రిబ్యూట్ చేయాలో అంత కంట్రిబ్యూషన్ నడుస్తోంది. అలాగే స్క్రిప్ట్ డిజైనింగ్లో కూడా చాలామందిని కూర్చోబెట్టారు. ఇప్పుడు సినిమాలన్నీ అలాగే డిజైన్ అవుతున్నాయి, మనం చూస్తున్నాం. అవునవును. ఇందులో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది బాలకృష్ణది మనం గతంలో చూసాం అఖండాలో. 2 టిపికల్ క్యారెక్టర్స్ మధ్య నడిచేటువంటి కథ అది. అదే పద్ధతిలో ఇది కూడా ఉంటుందా, అది రొటీన్ అవుతుందా, అది రొటీన్ కాకుండా ఉండటానికి ఏం చేయబోతున్నాడు, వేరియేషన్ ఏం చూపిస్తుంది, ఆ వేరియేషన్ ఎలా వెళ్తున్నాడు బోయపాటి అనేది ఒక డిస్కషన్. రెండోది, ఈ ఫారెన్ లొకేషన్స్ కేవలం పాటల కోసం అనుకుంటున్నారా, లేదు ఇంకెక్కడైనా షూట్ చేస్తున్నారా, గ్లోబల్ మార్కెట్ టార్గెట్ అంటున్నారు కాబట్టి ఇంకేవైనా ఎలిమెంట్స్ పట్టుకొస్తున్నారా. దీంతో ఒక యూనివర్సల్ అప్పీల్ తీసుకురావడం కోసం దీనిలోకి ఇంకేవైనా పట్టుకొచ్చి దానికోసం వీళ్ళు షూటింగ్ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ పెడుతున్నారా అనేది ఒక డిస్కషన్ నడుస్తుంది అభిమానుల మధ్య. దాంట్లో చాలా ఏరియాలో స్పేస్ ఉందిలేండి. అఘోర క్యారెక్టర్ కాబట్టి బాలకృష్ణ గారు చేసేది. అవును, కుంభమేళాలో షూట్ చేశారు. కుంభమేళాలో షూట్ చేయటం అంటే ఒక రకంగా ఇప్పుడు సనాతన ధర్మము వీటి మీద ఒక చర్చ జరుగుతోంది. ఈ చర్చ ప్రాతిపదిక కూడా ఈ సినిమాకి మోటోగా అవ్వచ్చు, మారచ్చు. అలాగే ధార్మిక కోణంలో ధర్మభ్రష్టత జరుగుతోంది రకరకాలుగా. దీనికి సంబంధించినటువంటి దీన్ని కట్టడి చేయడానికి ఏం చేయాలి అనేటువంటి ఒక నిర్దేశం చేసేటువంటి క్యారెక్టర్గా దాన్ని డిజైన్ చేస్తున్నాడు ఆయన.
దాంట్లో ఆల్రెడీ అఖండాలో ఒక చిన్న డిస్కషన్ అయింది. డైలాగ్ వారు ఉంది కదా సిబిఐ ఆఫీస్గాను అవును అఘోర క్యారెక్టర్కి అవును మాకు వర్తించదా అని చెప్పేసి. అవును మాకు ఈ లిమిటేషన్స్ ఏవి లేవు, ఉమ్, నువ్వు చెబుతున్నటువంటి పరిమితులకి మాకు సంబంధం లేదు అంటాడు ఆయన. జ్యూరిస్డిక్షన్ నీది లిమిటెడే, మాది అన్లిమిటెడ్ అంటాడు. అదే ఈ అన్లిమిటెడ్ ఏరియాలో ఆ జ్యూరిస్డిక్షన్లోకి వెళ్ళి ఏ ఎలిమెంట్స్ని కదిలిస్తాడు అనేది ఇప్పుడు కీలకం. ఉమ్, ఆ ఏరియాలో ఏ క్యారెక్టర్స్ వస్తాయి, ఆ క్యారెక్టర్స్ ఎవరెవరు చేస్తారు, దీని ద్వారా దీనికి మార్కెట్ స్పాను పెరిగిపోతుంది. ఉమ్, ఇది ప్రాపర్గా వర్కౌట్ అయితే ఇప్పుడు బాలకృష్ణన్ 100 కోట్ల క్లబ్లో మాట్లాడుతున్నారు. ఉమ్, ఉమ్, ఈ సినిమా తర్వాత 1000 కోట్ల క్లబ్లో మాట్లాడుకోవాలనేది టార్గెట్. అఫ్ కోర్స్ సినిమాని బట్టి ఆ రేంజ్ అనేది. డిసైడ్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే దీనికి ఆ స్కోప్ ఉంది, స్పాన్ ఉంది. అందుకని దీని మీదే మనం వర్కౌట్ చేద్దామని కాన్సన్ట్రేట్ చేసినట్టుగా కనిపిస్తున్నాడు. అందుకని 200 కోట్లు బడ్జెట్ అంటున్నారు, కానీ అది ఇంకా పెరగచ్చు అని కూడా మాట ఉంది. ఉమ్, సో బాలకృష్ణ గారి కెరియర్లో ఇది ఒక ప్రెస్టీజియస్ మూమెంట్ అఖండ 2 అనేది. బోయపాటి కూడా దాన్ని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుని చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి చాలా అవసరమైనటువంటి సినిమా ఇది. ఉమ్, ఈ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వాలి ఆయన. ఇది జరుగుతూ వస్తుంది ఇప్పటివరకు. ఎస్ 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 ప్రతి సందర్భంలోనూ బాలకృష్ణతోనే బౌన్స్ బ్యాక్ అవుతున్నాడు ఆయన. అఫ్ కోర్స్ ఆయన. కాబట్టి ఈ సినిమా తనకు కూడా ప్రెస్టీజియస్ సినిమానే. పాత సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమాలో కనిపించకూడదు. ఇప్పటివరకు తను చేసినటువంటి బాలకృష్ణతో చేసిన కాంబినేషన్కి బాగా క్రేజ్ ఉంది కదా. క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని నిలబెట్టుకోవాలి, ఒక డిఫరెంట్ ఏరియాలోకి వెళ్ళాలి. ప్రతి సినిమాకి ఆ వేరియేషన్ చూపిస్తున్నాడు ఆయన. సింహాకి లెజెండ్కి ఆ వేరియేషన్ ఉంది, లెజెండ్కి అఖండాకి ఆ వేరియేషన్ ఉంది. హ్యాట్రిక్ కొట్టినటువంటి కాంబినేషన్ ఇది. అంటే బాలకృష్ణ గారు ఆల్రెడీ ఒక హ్యాట్రిక్ కొట్టి రెండో హ్యాట్రిక్ ఎలాగైతే పునాది వేసుకున్నాడో, ఈ సినిమా ఇంకొక హ్యాట్రిక్కి పునాది. వీళ్ళిద్దరు కాంబినేషన్లో హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్కి. కాబట్టి అన్ని విధాలుగా ఇది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా మారింది. అందుకని ఎక్కువ ఫోకస్ పెట్టేశారు అక్కడ. పెట్టారు. బడ్జెట్ కూడా ఆ లెవెల్లో నడుస్తోంది. ఈ 1000 కోట్ల క్లబ్లోకి బాలకృష్ణని తీసుకెళ్లే ప్రోగ్రామ్గా నడుస్తోంది ఇది. చూద్దాం ఏ మేరకు కొడతారనేది చూడాలి.